32,850 కోట్ల రూపాయల భారం పడుతుంది. దీనికి కారణం ప్రస్తుతం కస్టమర్లపై ఎలాంటి ఛార్జీలు లేకుండా ఫ్రీగా యూపీఐ పేమెంట్స్ చేసేందుకు వెసులుబాటు కల్పించడమే అంటున్నారు పరిశీలకులు. అయితే రానున్న రోజుల్లో ఈ ఛార్జీలను భరించేందుకు బ్యాంకులు, అగ్రిగేటర్లు, పేమెంట్ యాప్స్ సిద్ధంగా లేరని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మర్చెంట్ లేదా కస్టమర్పై ఛార్జీలు విధించే అవకాశం ఉందని భావిస్తున్నారు కొందరు ఆర్థిక నిపుణులు. ఇలా ఇద్దరి మధ్య ఈ ఛార్జీల చెల్లింపు ఒప్పందం కుదరకపోయినా, సుముఖత చూపించకపోయినా యూపీఐ పేమెంట్స్ నిలిచిపోయే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు బిజినెస్ ఎక్స్పర్ట్స్. దీనికి కారణం వ్యాపారస్తుడు అనవసరంగా తనకు కావాల్సిన డబ్బులపై ఛార్జీలు చెల్లించాలని అనుకోకపోవడం, కస్టమర్ తాను చేసే చెల్లింపులకు అదనంగా ఎందుకు చెల్లించాలని భావించడమే అని అభిప్రాయపడుతున్నారు. భారత్తో పాటు యుఎస్, యూకే, సింగపూర్, ఆస్ట్రేలియా, చైనా వంటి దేశాలు కూడా ఈ యూపీఐ పేమెంట్స్ను పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చాయి. అయితే ఆయా దేశాల్లో వీటి పరిమితిని మితంగా ఉంచారు. కొన్ని లావాదేవీలకు మాత్రమే యూపీఐ పేమెంట్స్ చేయాలన్న నిబంధన పెట్టారు. నిబంధనలకు పరిధిలో లేని ట్రాన్సాక్షన్స్కు కస్టమర్ లేదా